హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిపి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. భోగి తర్వాత మేము ఏమేం చేసామో అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే భోగి పిడకలు రెడీగా ఉన్నాయన్నమాట. అందరూ దండలు పట్టుకుని రెడీగా ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరము. చూసారు కదా, భోగి పిడకలు అన్నీ దండలు అన్నీ షేర్ చేస్తున్నారు పిల్లలందరికీ. అందరు రెడీగా ఉన్నారు దండలు పట్టుకుని. స్మెల్ చూస్తున్నాడు చూడండి, స్మెల్ చూసి అంటున్నాడు. తినాలని అడుగుతున్నాడు చూడండి. హ్యాపీ భోగి, హ్యాపీ భోగి, అందరికీ హ్యాపీ భోగి చెప్పేశాడు. మేము పిల్లలందరూ అయితే రెడీగా ఉన్నారు వేయడానికి. ఇదిగో చూసారు కదా, ఇప్పుడైతే వచ్చేసాడు చిన్నాడు. వాడిని మాతో పాటు తీసుకురాలేదని పేచీ పెట్టాడు అనమాట కాసేపు. తర్వాత ఇంక అందరూ భోగి మంట దగ్గరికి వెళ్ళారు. చాలా పెద్ద మంట వేశారు అక్కడ. అదిగో చూడండి, చిన్నోడైతే వేసేస్తున్నాడు భోగి పిడకలు. వేసేసాడు, బాగానే వేశాడు. వీడు చూడండి ఎలా వేస్తాడు. ఒకసారి ఇది తీసుకెళ్ళి అటు నుంచి ఇటు పడింది అనమాట దండ. అదిగో మళ్ళీ దాన్ని తీసుకోవడం కోసం ఇటు వస్తున్నాడు. ఆ దండ అటు ఇసిరితే ఇటు పడింది, అందులో పడకుండా భోగి మంటలు అంత ఫాస్ట్గా ఇసిరాడు అనమాట. మా బావగారు వచ్చి తీస్తున్నారు. తీసి మళ్ళీ వాడికి ఇస్తే అప్పుడు మళ్ళీ కరెక్ట్గా వేసాడనమాట. మేమందరం అయితే పిడకలు విడివిడిగా వేశారు. అవి సింగిల్ సింగిల్ పీసెస్ వేసేసామన్నమాట. పిల్లలకి మాత్రం దండలు అవి. ఇప్పుడు కరెక్ట్గా వేశాడు. ఇప్పుడైతే నేను కూడా వెళ్ళి ఒకసారి వేసేసి దండం పెట్టుకుందామని వెళ్ళానమాట. వేసేసాను చూడండి. అందరూ అందులో కూడా మళ్ళీ ఇంకోటి ఇవి అన్నయ్య అందరూ వేసేసారు బాగానే. అందరం కలిసి దండం పెట్టేసుకున్నాము. ఇంకైతే బొట్టు పెట్టుకోవాలి కదా, భోగి పిడక కోసం చూస్తున్నాం అనమాట. ఎక్కడుందని చెప్పి చేయి పడితే మళ్ళీ కాలుతుందని చెప్పి వాడు చూడండి దగ్గరికి వచ్చేస్తున్నాడు మంటకి, భయం లేకుండాను. అక్క అయితే ఏదోలాగా ఒక పిడక తీసింది. భోగిది మరి పెట్టుకోవాలి కదా, పెట్టేసుకుని ఇంటికి వచ్చేసాము. పెట్టండి. ఇక్కడ చూడండి, స్వీట్స్ తినిపించుకుంటున్నాం అనమాట అందరం ఒకరికొకరు. ఇటు తిరుగు మన్వి. హ్యాపీ పొంగల్ చెప్పండి. అందరైతే చాలా హ్యాపీ అనమాట. ఈ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. బాబు మంది బేట హ్యాపీ సంక్రాంతి పెద్దక్క. ఇప్పుడైతే ఇంకా గుమ్మానికి కొంచెం తోరణాలు కట్టేస్తున్నారనమాట బావగారు అక్క కలిసి. మామిడాకులు వచ్చేటప్పుడు దారిలో చెట్టు ఉంటే భోగిమంట వేసిన తర్వాత తెచ్చారు. తెచ్చి మామిడి తోరణం ఇంటికి కట్టేశారనమాట. మామిడి తోరణాలు అయితే కట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడైతే పిల్లలు సైలెంట్గా ఉండాలంటే వాళ్ళకి నోటికి ప్లాస్టర్ వేయాలి కదా, చేతులకి కాళ్ళకిని. అందుకని చెప్పేసి లేస్ ఇచ్చేసి కొంచెం వాళ్ళని పక్కన కూర్చోబెట్టామన్నమాట. అప్పుడు కానీ వాళ్ళ కాళ్ళు చేతులు నోరు ఆగవు. వీడు పెద్దోడు, అదిగో చూసారు కదా మా హీరో. ఇంటికి అల్లరైతే మాత్రం ఇప్పటికీ మానలేదు. ఇంకా ప్లేట్లు ఎంటీ అవుతున్నాయి, ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అల్లరి. అదిగో రెడీగా కాసుకున్నాడు. ఎలా చూస్తున్నాడో చూసారా, అవి అయిపోతున్నాయి ఇంకా కాసుకో అన్నట్టు చూస్తున్నాడు. అదిగో కాసుకో అంటున్నాడు. ఇప్పుడు అందరం కాసేపు అలా కూర్చున్నాం అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే అందరం బయటికి వెళ్ళిపోయామన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే అందరం ఒక్కొక్క బైక్ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. వాళ్ళిద్దరు వచ్చి మా తోటికోళ్ళు వాళ్ళ అమ్మగారు నాన్నగారు, వాళ్ళు కూడా ఇంట్లో ఇద్దరే ఉన్నారని చెప్పేసి ఇంక వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయామన్నమాట. మొన్నే వాళ్ళ అబ్బాయికి పెళ్ళైంది, వాళ్ళు కూడా ఇంక ఇంట్లో లేరు, అత్తగారి ఇంటికి వెళ్ళాడు. అందుకని చెప్పి ఇంక ఇద్దరే ఉన్నారు కదా అని చెప్పి మాతో పాటు వచ్చామంటే సరదాగా మాతో పాటు వచ్చారనమాట.
మా పెద్దోడిని వాళ్ళ బైక్ మీద కూర్చోబెట్టుకున్నారు. ఇదంతా చూడండి, వ్యూ అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి వీడియో అయితే. ఇప్పటి వరకు నా వీడియోస్ ఎవరైనా నా వీడియోస్ ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. ఇది చూసారు కదా, ఇదంతా కోనసీమ ఏరియా అనమాట, అందుకనే చూపిస్తున్నాను మీకు. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం రావులపాలెం హైవే మీదకి వచ్చేసాము. రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ రావులపాలెంలో విందు రెస్టారెంట్ చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి ఒకసారి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా భోగి రోజు కూడా ఇంకేమీ చేసుకోకుండా ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయడం కోసం ఇంక ఇంట్లో వంటలు అవి ఏం పెట్టలేదు. సరదాగా అందరం కలిసి విందు రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. చూసారు కదా, వచ్చేసాము రెస్టారెంట్కి అయితే. అది ఎంట్రన్స్ అనమాట, విందు ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఉంది కదా, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ అయితే. వచ్చిన ప్రతిసారి మేము అక్కడికి వెళ్తామన్నమాట. చూడండి, లోపల వ్యూ అంతా చూపిస్తాను, చాలా బాగుంటుంది. వీడియో అయితే మిస్ అవ్వకండి. రండి. ఇంతకుముందు ఈ రెస్టారెంట్ కనుక ఎవరైనా చూసినట్టయితే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఏం తిన్నారో అక్కడ. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఏం తిన్నామో కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే కుండ బిర్యానీ ఫేమస్ అనమాట, కుండ బిర్యానీ చేస్తున్నారు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ చూసారా, అప్పటికప్పుడు ఎవరిది వాళ్ళకి అలా కుండ బిర్యానీ రెడీ చేసేస్తారనమాట. ప్రాన్స్, మటన్, చికెన్ అన్నీ ఉంటాయి అందులో, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసేస్తారనమాట. నడు. ఇంక ఇప్పుడైతే మనం లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. పిల్లలందరినీ తీసుకుని వెళ్తున్నారు, నేను వెనకాల వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను అనమాట. మొత్తం లోపలంతా ఇంకా బాగుంటుంది, చూపిస్తాను చూడండి. సైడ్ మొక్కలు అవి కూడా చాలా బాగా వేశారు ఇవన్నీ. అదిగో చూసారు కదా, బాగా చేశారన్నమాట. ఇదిగో ఎంట్రన్స్ బాగా చూపించాలని చెప్పి మళ్ళీ ఫ్రంట్కి వచ్చానమాట. మీకు విందు ఫ్యామిలీ రెస్టారెంట్కి కొండలు రెడీగా పెట్టుకుని ఉంచుకున్నారు చూసారా, కొత్త కొండలు తయారు చేసినవి. ఎప్పుడు అడిగితే ఎవరిది వాళ్ళకి సపరేట్గా చేసి ఇచ్చేస్తారనమాట. పార్సిల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. చేసేవాళ్ళు కూడా చాలా నీట్గా ఉంటారు, పెట్టేవాళ్ళు అందరూ నీట్గా మెయింటైన్ చేస్తారనమాట. ఇదంతా లోపల. మేమైతే ముందే టేబుల్ బుక్ చేసేసుకున్నాము కాబట్టి ఇంకా అది రిజర్వ్డ్ అనమాట టేబుల్. అది చూసారా, మా పెద్ద హీరో ఆడు బాబాయ్, వాళ్ళిద్దరూ బాగుంటారు, బాగా మాట్లాడుకుంటారనమాట. ఏది కావాలో ముందే చెప్పేసుకుంటారు వాళ్ళిద్దరూ. ఇది సైడ్ వ్యూ ఇదంతాను. ఒక్కసారి చూడండి, ఇక్కడ బొమ్మలు అవి కూడా చాలా బాగా పెట్టారు. మొక్కలు అవి కూడా చాలా, గార్డెనింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడైతే 2 జిరాఫీలు, మధ్యలో ఒక లవ్ సింబల్ లాగా చాలా బాగా పెట్టారనమాట. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఒకసారి చూడండి ఇదంతా. ఇది సైడ్ అనమాట. ఇప్పుడైతే లోపలికి వచ్చేసాం, కూర్చున్నాం. వీళ్ళందరూ వెయిటింగ్ అనమాట, ఎప్పుడెప్పుడు ఏమొస్తాయా అని చెప్పి. అదిగో ఇంకా ఆర్డర్ రాలేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్, లెమన్స్ ఇవన్నీ పెడతారు కదా, అవన్నీ డెకరేట్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు ప్లేట్లోను, సరదాగా కాసేపు టైం ఉందని. స్టార్ట్ చేసేసారు. చికెన్ లెగ్ పీసెస్ అయితే వచ్చినాయి ఫస్ట్, స్టార్టర్ అనమాట. స్టార్టర్తో స్టార్ట్ చేశారు. అది చూసారా, చికెన్ లెగ్ పీసెస్. ఫుడ్ అయితే చాలా బాగుంది, అసలు ఎంత తిన్నా కూడా తిన్న ఫీలింగ్ అనిపించదు అనమాట. చాలా లైట్ వెయిట్లో అనిపిస్తుంది. ఇప్పుడు మేము అందుకే అదే రెస్టారెంట్కి వెళ్తాము. ఆ తర్వాత ఇవి వచ్చి క్రిస్పీ చికెన్ అనమాట, చికెన్ లాలీపాప్స్, క్రిస్పీ చికెన్, బంగ్లా చికెన్ అని చెప్పి అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము అదే ట్రై చేస్తున్నాము. చికెన్ లెగ్ పీస్ కూడా చాలా బాగుందన్నమాట. అది మా చిన్నోడు చూపిస్తున్నాడు మీ అందరికీ తింటున్నామని చెప్పి క్రిస్పీ చికెన్. వాళ్ళు తినేది కొంచెమైనా హడావిడి బాగా ఎక్కువ అనమాట. వాడైతే అసలు కూర్చోలేదు, అలా నించునే తినేసాడు ఒక్కొక్కటి అలా ఇస్తుంటేనే. సూపర్ ఉందని చెప్తున్నాడు తిని. అబ్బాబ్బా, మెలుగులు తిరిగిపోతాడు తెగ అసలు. నెక్స్ట్ అయితే సూప్ వచ్చింది. ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసాం కానీ కొంచెం లేట్ అవ్వడం వల్ల స్టార్టర్ వచ్చింది. స్టార్టర్ తిన్న తర్వాత సూప్ అయితే వచ్చేసింది. స్వీట్ కార్న్ సూప్ అనమాట, అంటే పిల్లలకి ఘాటుగా ఉండకుండా ఉంటుందని చెప్పి స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నాము. బాగుందని చెప్తున్నాడు. వేడిగా ఉందో మరి కారంగా ఉందో అంటున్నాడు. అందరం కలిసి అలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట సాస్ వేసుకుని. బంగ్లా చికెన్ అని చెప్పాను కదా, ఇదే బంగ్లా చికెన్. వెనకాల టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్కి చికెన్ పీసు, అలాగే లాస్ట్లో వచ్చి పొటాటో చిప్ ఉంటుంది కదా, అది పెడతారు. అదంతా కలిపి నోట్లో పెట్టుకుంటే చాలా బాగుంది, క్రిస్పీగా. మా హస్బెండ్ కూడా చెప్తున్నారు బాగుందని. అసలు ఫుడ్ అయితే మాత్రం ఏమి చూసుకోని అవసరం లేదు. నెక్స్ట్ అయితే బిర్యానీస్ ఆర్డర్ చేసామన్నమాట. అలాగే చికెన్ స్టార్టర్స్ తిన్నాం కదా అని చెప్పి ప్రాన్స్ బిర్యానీ ఒకటి, దమ్ బిర్యానీ ఒకటి, ప్రాన్స్ మొగలాయి బిర్యానీ ఒకటి ఆర్డర్ చేసామన్నమాట.
అదిగో చూసారు కదా, అందరికీ సర్వ్ చేసేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. లాస్ట్లో ఒక సోడా ఆర్డర్ పెట్టాము. ఎంతైనా సోడా తాగేటప్పుడు అది బిఫోర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడే బాగుండేది సోడాలు అవిను. ఇంకా ఫుడ్ అయిపోయింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడైతే బయటకు వచ్చేసాం. ఈ బయట బుద్ధుని ఫోటో ఉంది అక్కడ, అది చాలా బాగుందన్నమాట. పిల్లల్ని అక్కడ నించోబెట్టి ఫోటో తీద్దామంటే ఎక్కడానికి భయపడ్డారు. అయినా సరే ఒకసారి నించోబెట్టి ఫోటో తీసుకున్నాం అనమాట. ఆడన్నీ ఎక్కేస్తాడు, అక్కడ ఎక్కడానికి మాత్రం చాలా భయపడ్డాడు, ఎక్కలేదు, ఎక్కననేసాడు. వీడైతే ఎక్కుతానన్నాడు, వీడిని ఎక్కించారనమాట మా వాడిని. తర్వాత వాడు ఎంత స్టైల్ కొట్టాడో చూడండి కింద, వాడికి అన్నీ తెలుసు. అదిగో చూసారా ఎంత స్టైల్గా నించున్నాడో. అబ్బా అబ్బా సూపర్, చాలా బాగా స్టైల్ ఇచ్చాడు. ఫోటోకి అయితే చాలా బాగా పోజ్ ఇచ్చాడు. మొక్కలు అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. అందులో పూల్లో వాటర్ అయితే లేవు. ఇప్పుడైతే ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం. బయట వెయిట్ చేస్తున్నారన్నమాట మా తోటికోళ్ళు వాళ్ళ నాన్నగారు, పెద్దనాన్నగారు మా కోసమే వచ్చేయమని చెప్పి. ఇంకా అలా అప్పుడే తిన్నాం కదా, అలా అలా నెమ్మదిగా చూసుకుంటూ అలా బయటకు వచ్చేసాము. ఇంకంతే తినేయడం, ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.